హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది Nth Drives. అండ్ ఈ రోజు వచ్చేసి ఇది మన డే 2 ఇన్ ద వియత్నాం అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ మార్నింగ్ వ్యూ ఫ్రమ్ ద రూమ్. అండ్ ఈ రోజు వచ్చేసి మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాము. సో వీ హ్యావ్ డన్ ద బుకింగ్ ఆల్రెడీ వెన్ వీ వర్ ఇన్ ఇండియా. మేము క్లూక్లో చేసుకున్నాము అండ్ పర్ పర్సన్ 2800 పడింది. గోయింగ్ టువర్డ్స్ ద పికప్ పాయింట్ వచ్చేసి ది ఒపెరా హౌస్ అని ఉంటుంది అనమాట. మనం ఉంటున్న స్టే నుంచి ఒక 5 కిలోమీటర్స్. సో అక్కడ మనకి పికప్ బస్ వస్తుంది. అక్కడ మనకి ఒక గైడ్ కూడా ఉంటారు. సో హీ విల్ బీ గైడింగ్ ఓవరాల్ ద ట్రిప్ లైక్ త్రూ అవుట్ ద డే. సో ఎగ్జాక్ట్ 7:30 ఇన్ ద మార్నింగ్ అక్కడికి బస్ వచ్చింది పికప్ పాయింట్ దగ్గరికి. Today is our parents' wedding anniversary. Recently daddy 60 ayyaru and then today is their 35th anniversary. So also we have planned something special today. Nenu ma anna kalsi. Good morning, ladies and gentlemen. Morning. So in Vietnam called Chào. Chào means hello in Vietnam. So warmly welcome all of you to Hanoi and welcome to Sun Travel Company. Firstly, one few minutes to make friends with you and then inform the plan for trip today. My name is Tuan. So very happy to be your tour guide to Ninh Bình today. So today మనము నింబిన్కి వెళ్తున్నాము, which is in the northern part of the Vietnam and it is spread across 48 square kilometers. నింబిన్లో ఈరోజు మనం 3 places విజిట్ చేస్తాము. ఫస్ట్ వన్ ఈజ్ బాయ్దిన్ పగోడా. పగోడా ఈజ్ బుద్ధిస్ట్ టెంపుల్. అక్కడ ఈ టెంపుల్స్ని పగోడా అంటారు అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి ట్రంగాన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద మువా కేవ్. సో ఈ రోజు ప్యాకేజ్లో ఈ 3 places మనం మాట్లాడుకున్నాము ఇంక్లూడింగ్ ది లంచ్. సో స్టార్ట్ అయిన 1.5 hour తర్వాత అంటే 9 o'clock అలాగా మనకి ఒక 10 minutes బ్రేక్ ఇచ్చారు. ది బ్యాంబూ షాప్ అని ఒక ప్లేస్ ఉంది అక్కడ. సో వీఆర్ ఎట్ ద బ్యాంబూ షాప్. యాక్చువల్లీ అన్నీ చూసాము బట్ ఓన్లీ 10 to 15 minutes బ్రేక్ ఇచ్చారు కాబట్టి ఎక్కువ చూసి ట్రయల్ చేయలేకపోయాను. వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. టాయ్స్ ఉన్నాయి, సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి, టవల్స్ ఉన్నాయి, నాప్కిన్స్ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ఉమెన్ వే అండ్ మెన్ వే. ఆల్సో వీ హ్యావ్ హ్యాండ్ బ్యాగ్స్, దుప్పట్లు ఉన్నాయి, క్విల్స్ ఉన్నాయి, పిల్లో కవర్స్ ఉన్నాయి, ఇన్నర్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ బ్యాంబూ. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి బట్ వర్త్ అది. క్వాలిటీ కానీ చాలా బాగా అనిపించింది. చాలా స్మూత్గా ఉన్నాయి. లైక్ బాడీ మీద వేసుకుంటే చికాక్ అనిపించడం అలాంటివి ఏం అనిపించకుండా చాలా స్మూత్గా ఉన్నాయి. బట్ యా, ఇట్స్ బిట్ ఎక్స్పెన్సివ్ అండ్ మాకు అంత టైం లేదు చూసి ట్రయల్ చేసే అంత. ఎందుకంటే ఓన్లీ 15 minutes బ్రేక్ ఇచ్చారు కాబట్టి మేమేం తీసుకోలేదు, జస్ట్ అలా చూసేసుకొని వెళ్ళిపోయాము. సో హియర్ ఈస్ ద వియత్నమీస్ డాగ్స్. వాళ్ళకి అన్ని ఇలాంటి కలర్ఫుల్ నోట్సే ఉంటాయి, వాళ్ళ దగ్గర సెన్స్ ఉండవు. అండ్ యాక్చువల్లీ మన ఐఎన్ఆర్ కంటే వియత్నమీస్ డాగ్స్ చాలా తక్కువ అనుకుంటాము బట్ యాక్చువల్లీ దేర్ ఇస్ అ ట్విస్ట్ ఇన్ ద ప్లాట్. ఏంటి అంటే మన 1 INR వాళ్ళకి 305 డాగ్స్. బట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు 3 decimals ముందు పాయింట్ పెడతారు అనమాట. సో మన 1 rupee = 0.305 డాగ్స్. మనం 100 rupees ఇస్తే మనకి 30.571 డాగ్స్ వస్తుంది.
ఎగ్జాంపుల్ మేము రోజు మార్నింగ్ ఈవినింగ్ క్యాబ్ బుక్ చేసుకునే వాళ్ళము. సో మాకు ఆల్మోస్ట్ 140 to 150 డాంగ్స్ అయ్యేది ఫర్ వన్ ట్రిప్. ఇండియన్ కరెన్సీలో ఈజీగా చెప్పాలి అంటే ఇట్ ఈస్ లైక్ అరౌండ్ 440 to 450 రూపీస్ పర్ రైడ్ మాకు 5 కిలోమీటర్స్కి క్యాబ్. సో నాకు అర్థమైంది ఏంటి అంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. నెక్స్ట్ వీఆర్ హియర్ ఎట్ ద నింబిన్ అండ్ మన ఫస్ట్ వన్ వచ్చేసి బాయ్తిన్ పకోడా. మనకి ఎంట్రన్స్ టికెట్ ఇచ్చారు మన గైడ్. సో ఇలా వాళ్ళు ఒక ఐడెంటిటీ కోసం ఒక ఫ్లాగ్ పట్టుకొని ఉన్నారు. మనము మన గ్రూప్ అంతా ఎక్కడ మిస్ అయినా ఆ ఫ్లాగ్ చూసి ఆయన దగ్గరికి వచ్చేయాలి అని. దెన్ దిస్ ఈస్ ద ఎంట్రీ. అండ్ యాక్చువల్లీ వాళ్ళు కిందనే మనల్ని బస్ ఆపేస్తారు. అక్కడ నుంచి వీ హ్యావ్ దిస్ ఎలక్ట్రికల్ బగ్గీస్. సో బగ్గీస్లో దే విల్ టేక్ అస్ టు ద పగోడా which will be around 1 kilometer to 2 kilometers. And our buggy is here. Only can see your wedding here, no other place. You see, Vietnam use a Latin language with 6 tones, and in pagoda you can see Chinese character. But now we don't speak Chinese. We spoke like Chinese language before 18th century, but since 18th century up to now we change to Latin language. But the pronunciation or meaning nearly similar like China, only different about writing. That's why you can see pagoda have a two word language together. Anh chị có check in chụp hình mấy cái này có chữ chùa đi. We have the Buddhist monk statues and the guardian statues inside here. Around ఒక 30 minutes to 45 minutes వాక్ చేసాము మేము. మొత్తము ఒక 3 to 4 ప్లేసెస్ ఉండే, అవన్నీ కవర్ చేసేసరికి అంత టైం పట్టింది. అండ్ వాళ్ళకి యాక్చువల్లీ రేపు ఏదో ఈవెంట్ ఉందంట, అక్కడున్న బుద్ధ బాండ్ డే అంట అది. సో వాళ్ళ బిలీఫ్ ఏంటి అంటే వెన్ హీ వాస్ బార్న్ పైనుంచి డ్రాగన్స్ వర్షం కురిపించాయి, వాటర్ పోసాయి అని. సో దే వర్ ఎక్స్పెక్టింగ్ ద రెయిన్ నెక్స్ట్ డే ఆన్ May 18th. అండ్ యు నో వాట్, ఆ రోజు May 18th రోజు అక్కడ వర్షం పడింది, చాలా గట్టిగా పడింది. ఇక్కడ ఎలా అయితే ప్రతి శ్రీరామనవమికి మనకి వర్షం పడుతుందో అక్కడ కూడా అలాగే పడింది. సో అది చాలా బాగా అనిపించింది మాకు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాళ్ళ శ్మశానం అన్నమాట. దెన్ వీ హ్యాడ్ దిస్ బుఫే లంచ్. ఒక దగ్గర ఆపారు మనకి ట్రంగాన్కి వెళ్ళే ముందు. సో నేనైతే చాలా మటుకి వెజిటేరియనే ట్రై చేశాను, నాన్ వెజ్ జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే వియత్నాంలో మనకి ఎక్కువ పోక్ అండ్ బీఫ్ అవైలబుల్ ఉంటుంది. సో ఎక్కడ ఏముంటుందో, ఏం ఆర్డర్ పెట్టేస్తామో అన్న భయంతో మ్యాక్సిమం వెజిటేరియన్ ఉండడానికే ట్రై చేశాము. And after this beautiful lunch, we are heading to a beautiful place, the Trangan. Let's see the beauty of the nature now. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఐ తో లవ్ దిస్ ప్లేస్. నేను మొత్తం సీనరీస్ కానీ వీడియోస్ కానీ ఇందులో పోస్ట్ చేయను.
నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను. మొత్తం మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాము, ఎక్కడికి వెళ్ళాము, మొత్తం ట్రావెల్స్తో పాటు ఈ సీనరీస్ కూడా ఒక వీడియో పెడతాను. ఎందుకంటే ఈ వీడియోలో అలా పెట్టేసి తీసేసే వ్యూస్ అండ్ సీనరీస్ కావాలి. సో ఫర్ షూర్ ఒక సపరేట్ వీడియో చేస్తాను మొత్తం సీనరీస్తో కలిపి. సో టోటల్గా 3 కేవ్స్లోంచి వాళ్ళు తీసుకెళ్తారనమాట. చాలా పెద్ద పెద్ద కేవ్స్ అవి, లోపల నుంచి వెళ్తాం మనము. అండ్ ఇక్కడికి వెళ్ళే ముందే మేము ఒక 1 వీక్ బ్యాక్ మంజుమల్ బాయ్స్ మూవీ చూసాము. సో కేవ్స్లో ఉన్నంతసేపు మాకు బ్యాక్గ్రౌండ్లో మంజుమల్ బాయ్స్ మూవీ రన్ అవుతూ ఉండేది. అండ్ నెక్స్ట్ మధ్యలో ఒక స్టాప్ ఉంది. సో ఈ ప్లేస్కి ఒక స్పెషాలిటీ ఏంటి అంటే అక్కడ కింగ్ కాంగ్ మూవీ షూట్ చేశారు. ఆ వెనకాల ఇప్పుడు స్టార్టింగ్లో కొండల్లో చూసారు కదా, యా దీని వెనకాలనే మనకి కింగ్ కాంగ్ మూవీ షూట్ చేశారు. బట్ వెళ్ళడానికి కుదరలేదు బికాస్ ఆల్రెడీ మా బోట్ వెయిట్ చేస్తూ ఉండే అక్కడ. అండ్ యా యాజ్ ఐ సైడ్ ఈరోజు మా పేరెంట్స్ యానివర్సరీ కాబట్టి మేము యాక్చువల్లీ ఇక్కడ రింగ్స్ ఎక్స్చేంజ్ చేద్దామని ప్లాన్ చేసాము, నేను మా అన్న. వి బాట్ రింగ్స్ ఫర్ దెమ్. బట్ మా మదర్ ఎప్పుడు లుంబిని పార్క్లో బోట్ కూడా ఎక్కలేదు. షీ వాస్ స్కేర్డ్ ఇన్ ద స్టార్టింగ్. అందుకని మేము మళ్ళీ వద్దు అనుకున్నాము. బట్ ఆవిడకి కొంచెం అలవాటు అయ్యింది. అలవాటు అయిన తర్వాత వీ హ్యావ్ ప్లాన్ టు డూ ఇట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ దిస్. So next you can find the beautiful pictures of our parents rings exchange. నేను ఎక్కువ పెట్టలేదు because it was a private moment. Then we were back to the starting point. సో నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టు ది మువా కేవ్ అండ్ టామ్కాక్. టామ్కాక్ యాక్చువల్లీ బోటింగ్ ఉంటుంది బట్ మేము అది ప్రిఫర్ చేయలేదు. బట్ మువా కేవ్స్ ఈజ్ ఏ ట్రెక్కింగ్ థింగ్. అది ఎక్కితే మనకి పైనుంచి టామ్కాక్ కనిపిస్తుంది అనమాట. Dancing inside. So more mean a dancing cave. But now nobody dancing inside. More the people go top. Find the step from bottom to top to see the view. Normally have a 2 top in the Moor cave. 1 top, dragon, line dragon, 500 step. Another top, 350 step. Hour. Halfway, left side is a line dragon top. Right side is a tower or TV. సో యాజ్ ఈ సెడ్ మనకి మువా కేవ్లో 2 sides ఉంటుంది. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. రైట్ సైడ్కి వెళ్తే పగోడా ఉంటుంది విచ్ ఈస్ అబౌట్ 350 steps. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే దేర్ విల్ బీ ఎ డ్రాగన్ మనకి. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 500 steps. ఫస్ట్ నాకు భయం వేసింది, ఎలా ఉంటుంది ఏంటి 500 steps ఎక్కాలి దిగాలి అని. బట్ కొంచెం కష్టంగా ఉండే. స్టిల్ ఐ ట్రై. అండ్ ఎవరైతే ట్రెక్కింగ్ చేయలేము అనుకుంటారో పెద్దవాళ్ళు కానీ యంగ్స్టర్స్ కానీ హూ హ్యావ్ దీస్ జాయింట్ పెయిన్స్ అండ్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు రైట్ సైడ్కి మన ఒక బ్యూటిఫుల్ లోటస్ గార్డెన్ ఉంది. సో అక్కడికి వెళ్ళి ఒక 45 minutes బ్యూటిఫుల్ ఫోటో సెషన్ చేసుకోవచ్చు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం వల్ల నేను దాన్ని క్లియర్గా వీడియో తీయలేకపోయాను.
అండ్ హియర్ ఆర్ ద స్టెప్స్ దట్ యూ కెన్ సీ. మన ఇళ్ళలో ఉన్నట్టు అంత నీట్ ఫినిష్ తోటి చిన్న చిన్న స్టెప్స్లా కాకుండా పాతకాలం నాటి స్టెప్స్ ఉన్నాయి. ఇవి 500 ఎక్కి దిగాలి. See, that is the edge of this dragon one, 500 steps, and you can see ఈయన వెళ్ళేసి మళ్ళీ కింద కూడా దిగుతున్నారు. ఆయన ఏజ్ ఎంత ఉంటుందో మీరే గెస్ చేయండి. హాఫ్ స్టెప్స్ అయ్యాక ఇది నా ఎక్స్ప్రెషన్. అండ్ ఇంకొక 20 స్టెప్స్ అనగా దిగిన పిక్చర్ ఇది. అండ్ వెనకాల మీరు చూడవచ్చు, దట్ ఈస్ ద టామ్కాక్. అక్కడ మీకు వాటర్ వే కనిపిస్తుంది కదా, అక్కడ బోట్స్ వెళ్తాయి మళ్ళీ. సో దిస్ ఇస్ ద టామ్కాక్ విచ్ వీ డిడ్ంట్ గో. దెన్ ఫైనల్లీ వీఆర్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ది 500 స్టెప్స్. నేను అక్కడికే ఆగిపోయాను. దానిపైన ఇంకొంచెం వెళ్తే అక్కడ డ్రాగన్ ఉంటుంది అనమాట. సో డ్రాగన్ వరకు నితిన్ వెళ్ళాడు, నేను వెళ్ళలేదు, వే బాగాలేకుండా. నితిన్ అయితే డ్రాగన్ టెయిల్ వరకు వెళ్ళిపోయాడు అండ్ అక్కడ నుంచి వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పాడు. బట్ ఇట్ ఈస్ ఎ డేంజరస్ ట్రెక్, డూ ఇట్ అట్ యువర్ ఓన్ రిస్క్. And finally I'm completely exhausted. ఇది కిందకి వచ్చేసిన తర్వాత then we have started back to our place, Hanoi city. సేమ్ మళ్ళీ అదే ది ఒపెరా హౌస్. దెన్ అక్కడ స్ట్రీట్ షాపింగ్ ఉంది అన్నారు, ఫ్లీ మార్కెట్. సో స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. అండ్ ఫ్లీ మార్కెట్ వచ్చేసి మనకి ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే ఉంటుంది. చాలా కాస్ట్ తక్కువ ఉంటాయి, బ్రాండెడ్ ఉంటాయి అన్నారు. బట్ బ్రాండెడ్ ఉన్నాయి, బట్ నాకు క్వాలిటీగా అనిపించలేదు. సో ఐ డెంట్ ప్రిఫర్ టు బై మచ్ దేర్. సో అందుకని చిన్న చిన్న యాక్సెసరీస్ లాంటివి అండ్ కొత్తగా ఏమైనా అనిపించుంటే తీసుకున్నాను తప్ప అంతకు మించి ఎక్కువ తీసుకోలేదు. సో నెక్స్ట్ క్లిప్ ఈజ్ ద ఫ్లీ మార్కెట్. అక్కడ మీరు బార్గెన్ చేస్తే మాత్రం ఒకసారి ఇండియన్స్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళని అడగండి ఎంతకి కొన్నారు అని చెప్పి, దాన్ని బట్టి బార్గెన్ చేయండి. కాస్ట్ విల్ బీ లైక్ 1:3 times ఉంటుంది. వాళ్ళు 300 అని చెప్తారు, బట్ అది కూడా 100 ఉంటుంది. చూసుకొని బార్గెన్ చేయండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనకి వియత్నాంలో ఫుడ్ అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టము. ఆ ఫుడ్ మనం అసలు తినలేము. సో ఏంటి అంటే, మేము ఎయిర్బిఎన్బిలో రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి, మా పేరెంట్స్ కూడా వచ్చారు కాబట్టి కొంచెం మేము ఫుడ్ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళడానికి కుదిరింది. లైక్ బియ్యం కానీ, పచ్చళ్ళు అండ్ పులిహోర పేస్ట్ ఇలాంటివి. సో బెటర్ మీరు ఒకవేళ పెద్ద ఫ్యామిలీ అలా వెళ్తుంటే, ఎక్కువ మెంబర్స్ వెళ్తుంటే ఎయిర్బిఎన్బి బుక్ చేసుకొని ఏదైనా ఫుడ్ అలా అరేంజ్ చేసుకొని వెళ్ళడము. అండ్ కమింగ్ టు ద వీడియో, ఎస్ ప్లీజ్ డూ కమెంట్ ఇఫ్ మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనిపించినా, ఏమైనా తప్పుగా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్.